అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియో చూస్తూ ఉంటే నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూసేసేయండి. సో నేనైతే అసెంచర్ మీద సిరీస్ చేస్తున్నాను అనమాట, ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు అసెంచర్. సో అసెంచర్లో హైరింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఆన్ బోర్డింగ్ ఎలా ఉంటుంది, సో ఇలా చాలా వాటి గురించి అయితే నేను డిస్కస్ చేశాను. సో మీకు ఆ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చూసేసేయండి. ఫస్ట్లీ కొత్తగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా పెద్ద థ్యాంక్స్. సో కీప్ సపోర్టింగ్ మీ లైక్ దిస్ ఓన్లీ. సో కమింగ్ బ్యాక్ టు దిస్ వీడియో, ఆన్లైన్లో మనకు మంచి స్కిల్ డెవలప్మెంట్ అయినా ఏదైనా టెక్నాలజీ అయినా ఎక్స్పర్ట్స్ దగ్గర నుంచి మనం ఫ్రీగా ఎలా నేర్చుకోవచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట, బిగినర్స్ కన్నా ఫ్రెషర్స్ కన్నా. సో మంచి ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సెంట్రల్ గవర్నమెంట్, సో మన గవర్నమెంట్ వాళ్ళు ఏం క్రియేట్ చేశారు అంటే ఒక పోర్టల్ అయితే క్రియేట్ చేశారనమాట, మన సెల్ఫ్గా మనం లెర్నింగ్ చేసుకోవాలి అనేసి. సో అది వచ్చి స్వయం పోర్టల్. సో ఈ పోర్టల్లో మనం మంచి ట్రైనింగ్స్ లైక్ యూస్ఫుల్ ట్రైనింగ్స్ అనేది మనం రిజిస్టర్ చేసుకునేసి మనము లెర్న్ చేసుకోవచ్చు అనమాట. సో మన ఇండియన్ యూత్ స్కిల్ డెవలప్మెంట్ అంటే ఈజీగా చేసుకోవాలి అనేసి ఐఐటి ప్రొఫెసర్స్ కానీ ఐఐఎం ప్రొఫెసర్స్ కానీ, సో ఇలా పెద్ద ప్రొఫెసర్స్ ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గర నుంచి చిన్న టాపిక్స్ తీసుకొని డేటా సైన్స్ కానీ, డేటా అనాలిసిస్ కానీ, పైథాన్ కానీ, జావా, C++, ఇలా చాలా ఉన్నాయన్నమాట టాపిక్స్. సో ఇలా టాపిక్స్ మీద వాళ్ళ దగ్గర నుంచి లెక్చర్స్ తీసుకునేసి మనకు ఒక ప్రోగ్రామ్ లాగా పెడతారనమాట ఈ వెబ్సైట్లో. సో ఈ వెబ్సైట్కి మనం లాగిన్ అయితే సో మనకు మొత్తం ట్రైనింగ్ అనేది ఉంటుంది. సో అన్నీ మనం ఫ్రీగా నేర్చుకోవచ్చు అనమాట. సో అన్ని రికార్డెడ్ వీడియోస్ ఉంటుంది. సో మనం వెళ్ళి మళ్ళీ మనం రీవాచ్ చేయొచ్చు అనమాట. సో ఇంట్లో కూర్చొనేసి మనం డైలీ కొంత టైం అయితే మనం స్పెండ్ చేసేసి సో మనం ఆ ట్రైనింగ్ వీడియోస్ ఫాలో అవ్వచ్చు అనమాట. సో అన్ని ఫ్రీ ఉంటుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ కోర్సెస్తో పాటు మనకు సర్టిఫికేషన్స్ కూడా ఇస్తారనమాట. సో ప్రతి ఒక్క కోర్స్ మనం కంప్లీట్ చేసిన తర్వాత మనము ఒక ఎగ్జామ్ లాగా ఉంటుంది అనమాట, లైక్ ఆన్లైన్ ఎగ్జామ్ లైక్ అసెస్మెంట్. సో మీరు ఆ ఎగ్జామ్లో 40% ఆఫ్ మార్క్స్ మీకు వచ్చింది అంటే మీకు సర్టిఫికేట్ కూడా వస్తుంది అనమాట. సో సర్టిఫికేషన్ కోసం మేబీ 500 to 1000 రూపీస్ మనం పే చేయాల్సి ఉంటుంది. కానీ సర్టిఫికేషన్స్ కావాలి అంటేనే మనం 500 to 1000 పే చేయాలి. జస్ట్ స్కిల్ నేర్చుకోవాలి, జస్ట్ నాలెడ్జ్ చేసుకోవాలి అంటే సో ఆ 500,000 కూడా అవసరం లేదనమాట. సో జస్ట్ మనం ఫ్రీగా రిజిస్టర్ చేసి మనం నేర్చుకోవచ్చు అనమాట. ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి SWAYAM అనేసి మీరు ఎంటర్ చేసిన వెంటనే మీకు ఫస్ట్ లింకే స్వయం వెబ్సైట్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్ అనమాట. సో swayam.gov.in అనేసి లింక్ ఉంటుంది అనమాట. సో ఆ లింక్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీరు ఆ వెబ్సైట్కి వెళ్తారు అండ్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో నౌ ఈ వెబ్సైట్ని అయితే మనం ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. రిజిస్ట్రేషన్ ఎలా ఉంటుంది అంటే మీ నేమ్, ఫుల్ నేమ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మీ జెండర్, మీ క్వాలిఫికేషన్, మీ ఆక్యుపేషన్ అండ్ మీ లాస్ట్ అంటే మీరు గ్రాడ్యుయేటా, అండర్ గ్రాడ్యుయేటా, పోస్ట్ గ్రాడ్యుయేటా, PhD చేశారా, సో ఇవన్నీ డీటెయిల్స్ కూడా మనం ఎంటర్ చేస్తూ రిజిస్ట్రేషన్ అయితే మనం కంప్లీట్ చేస్తామన్నమాట. నౌ స్వయం పోర్టల్లో మనకు సర్చ్ క్యాటలాగ్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట. సో అక్కడ కోర్స్ క్యాటలాగ్ మీద మీరు క్లిక్ చేస్తే, ఆల్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ పోర్టల్లో ఎన్ని ట్రైనింగ్స్ ఉన్నాయో అన్ని ట్రైనింగ్స్ డీటెయిల్స్ అయితే మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది అనమాట. ఇలాగా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు యానిమేషన్స్ అనేసి చూడొచ్చు అనమాట. సో యానిమేషన్ అనేది ఒక ట్రైనింగ్ కోర్స్, అకాడమిక్ రైటింగ్స్ సేమ్ అలానే మీకు C++ కానీ చూసారు కదా, మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. సో C కానీ, జావా కానీ, సో ఇలా చాలా కోర్సెస్ ఉంటుందన్నమాట. ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఈ కోర్సెస్ అన్నీ మనము పెద్ద ఎక్స్పర్ట్స్ నుంచి, ప్రొఫెషనల్స్ నుంచి తీసుకున్న వీడియోస్ అండ్ కోర్సెస్ అనమాట. సో ఇక్కడ చూస్తే మీకు ఆ ప్రొఫెసర్ నేమ్స్ కూడా ఇస్తారనమాట ఎవ్రీ కోర్స్ కింద. ఏ ప్రొఫెసర్స్ అయితే ఈ కోర్స్ అయితే క్రియేట్ చేస్తున్నారో సో వాళ్ళ నేమ్స్ కూడా మనం కింద చూడొచ్చు అనమాట. సో IIT ఖరగ్పూర్ నుంచి కూడా ఉన్నారనమాట, లైక్ పెద్ద ఫ్యాకల్టీస్ ఎవరైతే కోర్సెస్ స్టార్ట్ చేశారు అనేవాళ్ళు. సో ఇవన్నీ మనం ఫ్రీగా నేర్చుకోవచ్చు అనమాట. అండ్ నౌ మనం ఒక కోర్స్ మనం నేర్చుకోవాలి అంటే ఎలా రిజిస్టర్ చేయాలి అంటే ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పైథాన్ నేర్చుకోవాలని ఉంది, సో ఫ్రీగా పైథాన్ నేర్చుకోవాలి అని అనుకుంటున్నారు. సర్చ్ క్యాటలాగ్ అని ఉంటుంది కదా, సో అది చేయొచ్చు. సో అక్కడ పైథాన్ అని టైప్ చేస్తే మనకు పైథాన్ మీద చాలా కోర్సెస్ అయితే వస్తుందన్నమాట, లైక్ మల్టిపుల్ ఆప్షన్స్ అనేది ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి ప్రోగ్రామింగ్, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ అని ఉంది. ప్రొఫెసర్స్ నేమ్, సో డిఫరెంట్ టాపిక్స్లో డిఫరెంట్ కోర్సెస్ బై డిఫరెంట్ లెక్చరర్స్ ఉంటుందన్నమాట, డిఫరెంట్ టాపిక్స్ మీద. సో కోర్సెస్ అయితే హిందీలో ఉంది అండ్ ఇంగ్లీష్లో ఉంది నేను చూసినంత వరకు అయితే. సో తెలుగులో ఉంటుందా లేదా నాకు తెలియదు, ఒకసారి మీ సెర్చ్ అయితే చేసి చూడండి, మేబీ తెలుగులో కూడా ఉండొచ్చు. సో ఇలా మనకు n నెంబర్ ఆఫ్ కోర్సెస్ విత్ n నెంబర్ ఆఫ్ టాపిక్స్ అనేది ఈ
పోర్టల్లో ఉంటుంది. మ్యాక్సిమం ఈ కోర్సెస్ అనే రికార్డెడ్ వీడియోస్లోనే ఉంటుందన్నమాట. స్క్రీన్ మీద వస్తే మీకు మొత్తం డీటెయిల్స్ అనేవి కనిపిస్తుంది అనమాట. సో ఇది ఈ కోర్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎన్ని రోజులు ఉంటుంది, కోర్స్ కరికులం ఏంటి, లైక్ ఏ టాపిక్స్ అనేది మీకు ఈ కోర్స్లో కవర్ చేస్తారు అనేది అంత డిస్ప్లే అవుతుంది అనమాట. సో ప్రతి ఒక్క కోర్స్ ఒక డీటెయిల్స్ అయితే మీకు ఉంటుంది. అండ్ ప్రొఫెసర్ డీటెయిల్స్ ఏంటి, అండ్ పేజ్ లాస్ట్లో మీకు ఉంటుంది అనమాట ప్రొఫెసర్ డీటెయిల్స్ మొత్తం ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఆల్రెడీ మీరు చూడొచ్చు, లైక్ సార్ ప్రొఫెసర్ రఘునాథన్ సార్ అనే వాళ్ళు ఉన్నారు. తను ఐఐటి మెడ్రాస్లో చెప్తున్నారు అనమాట. సో అక్కడ తను ఒక ప్రొఫెసర్. సో తన స్పెసిఫికేషన్స్ కూడా అన్నీ ప్రొవైడ్ చేస్తారనమాట. సో దట్ తను ఎంత నాలెడ్జ్డ్ పర్సన్స్ అనేది మనకు తెలుస్తుంది. సో ఇవన్నీ ఫ్రీ కోర్సెసే అనమాట. లైక్ మీరు ఈ కోర్స్ని కంప్లీట్ చేసిన తర్వాత మీరు సర్టిఫికేట్ కావాలి అంటే మీకు ఛార్జెస్ ఉంటుంది. మోస్ట్లీ 500 to 1000 ఉంటుంది అనమాట. సో ఇన్ బిట్వీన్ ఉంటుందన్నమాట. సో మనం జస్ట్ స్కిల్ నేర్చుకోవాలి అంటే మనం పే చేయాల్సిన అవసరం లేదు. సో ఓన్లీ సర్టిఫికేషన్ కావాలి అంటే మనం ఎక్స్ట్రా అమౌంట్ అనేది పే చేయాలి. ఇక్కడ గో టు కోర్స్ అని కనిపిస్తుంది కదా. సో జాయిన్ టెక్స్ట్ ఉంటుంది. సో నేను ఆల్రెడీ జాయిన్ అయితే చేశాను. సో అందుకని గో టు కోర్స్ కనిపిస్తుంది. మీరు జాయిన్ అని క్లిక్ చేస్తే మీకు ఆటోమేటికల్లీ ఈమెయిల్ ఐడి డీటెయిల్స్ అన్నీ తీసుకుంటుంది అనమాట. అండ్ ఆటోమేటిక్లీ మీరు మొత్తం డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీరు జాయిన్ అయిపోతుంది. అండ్ ఆల్సో మీకు ఈమెయిల్లో కన్ఫర్మేషన్ లింక్ అనేది వస్తుంది. లైక్ ఏ డే నుంచి మీరు స్టార్ట్ చేయొచ్చు, ఏంటి నెక్స్ట్ అనేసి మొత్తం మీకు ఈమెయిల్లో వస్తుంది. సో ఇలా మనం స్వయం పోర్టల్ని మనం ఇంట్లో కూర్చొని స్కిల్స్ మొత్తం డెవలప్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటి అంటే పెద్ద ఎక్స్పర్ట్స్, మంచి కాలేజెస్లో ఉన్న ఎక్స్పర్ట్స్ అంతా నాలెడ్జ్ షేర్ చేసిన కంటెంట్ కాబట్టి ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ అస్. సో ఇది అనమాట మొత్తం స్వయం గురించి అయితే. సో ఈ స్వయంలో మనం రిజిస్టర్ అవ్వడం కానీ కోర్స్ చేయడం కానీ ఎంత ఈజీగా చూసారు కదా. సో చాలామందికి ఈ పోర్టల్ గురించి అయితే తెలియదు అనమాట. నాకు కూడా నేను రీసెంట్గానే సెర్చ్ చేశాను ఈ పోర్టల్ గురించి. నేను ఉన్నప్పుడైతే నాకు అస్సలు ఐడియా లేదు. ఒకవేళ ఉంటే అది మనకు చాలా లైక్ యూజ్ అయ్యేదన్నమాట. సో మనం మనీ ఏది ఇన్వెస్ట్ చేయకుండా ఫ్రీగా నేర్చుకోవడానికి ఇది వచ్చి బెస్ట్ ప్లాట్ఫామ్. సో ఇది మీరు మీ ఫ్రెండ్స్తో, మీ బెస్ట్ ఫ్రెండ్స్తో, మీ కాలేజ్ మేట్స్ కానీ ఎవరైనా ఉంటే ప్లీజ్ మీరు షేర్ చేయండి. ఎందుకంటే చాలామందికి ఈ స్వయం పోర్టల్ గురించి అయితే తెలియదు అనమాట. సో చాలామందికి యూజ్ అవుతుంది మీరు షేర్ చేయడం వల్ల. మీరైతే ఎన్ని కోర్సెస్ ఉన్నాయో లైక్ ఆల్మోస్ట్ ట్రై టు కంప్లీట్ ఇట్. సో మీకు సర్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో గవర్నమెంట్ నుంచి సర్టిఫికేట్ వస్తుంది అంటే ఇట్ విల్ బీ ఎ వెరీ మంచి ఇంపాక్ట్ అయితే ఉంటుందన్నమాట మనకు రెజ్యూమ్లో కానీ వాటిలో కానీ. సో ఇది లైక్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. సో చాలామందికి లైక్ నాకు తెలిసి 90 to 95% ఆఫ్ పీపుల్ లైక్ నో బడీ నోస్ అబౌట్ ఇట్. సో మీరు కానీ ఇప్పుడు 3rd year 4th yearలో ఉన్నారు అంటే ప్లీజ్ ఒకసారి చూడండి. లైక్ మీకే అర్థమవుతుంది ఆ పోర్టల్ ఏంటి, మనకి యూజ్ అవుతుందా లేదా అనేసి. సో జస్ట్ గో టు దట్ పోర్టల్ అండ్ జస్ట్ చెక్ ఏ కోర్సెస్ ఉన్నాయి. అండ్ ఒక కోర్స్లో రిజిస్టర్ అయ్యేసి మీరు ఒక క్లాస్ వినండి. సో మీకు అప్పటికే అర్థమైపోతుంది అది వర్త్ ఇట్టా కాదా అనేసి. నాకు తెలిసి ఇట్ ఈస్ ఎ వర్తీ కోర్స్ అని నేను చెప్తాను. సో ఏ కోర్సెస్ తీసుకున్నా కానీ మనకు మంచిగా మనం నేర్చుకుంటాము. అండ్ ఆల్సో మనకు సర్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు 500,000 రూపీస్లో. మీరు బయట సర్టిఫికేషన్స్ అవి తీసుకోవాలంటే మినిమం 10,000 to 20,000 పెట్టాల్సి వస్తుంది. సో ఇక్కడ మనకు గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఇట్ విల్ బీ ఎ బెస్ట్ పాయింట్ ఇన్ అవర్ రెజ్యూమ్ ఆల్సో. సో మీరు ఇప్పుడు కానీ ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారు అంటే ప్లీజ్ ఒకసారి చూడండి. సో నేనైతే మిమ్మల్ని కోర్సెస్ జాయిన్ అవ్వండి అని చెప్తాను. బట్ ఇట్ ఈస్ ఆన్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్ కాబట్టి మీరు జస్ట్ చూడండి, పోర్టల్కి వెళ్ళండి, లైక్ ఏమేమి కోర్సెస్ ఉన్నాయో చూడండి. పైథాన్, జావా, సి నేను ఎప్పుడు చెప్తున్నట్టే స్టూడెంట్స్ 3rd year 4th yearలో ఉన్నవారైతే సి కానీ, జావా కానీ, పైథాన్ ఈ 3 టాపిక్స్ మీద మీరు కొంచెం నాలెడ్జ్ పెంచుకోవాలి అంటే ప్లీజ్ రిజిస్టర్ అయ్యి కోర్సెస్ అయితే స్టార్ట్ చేయండి. సో ఐ జస్ట్ థాట్ నేను రీసెంట్గానే తెలుసుకున్నాను అనమాట ఈ స్వయం పోర్టల్ గురించి. నాకు కూడా ముందు ఐడియా లేదు. బట్ నేను ఒకసారి దాన్ని చూసిన తర్వాత షాక్ అయినాను. లైక్ ఇంత ఇన్ఫర్మేషన్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు అంటే. సో డెఫినెట్లీ నా సబ్స్క్రైబర్స్లో చాలామంది కోడింగ్ స్టార్ట్ చేయాలి అండ్ కోడింగ్ ఎలా నేర్చుకోవాలి అని అంటున్నారు కాబట్టి ఐ థాట్ ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యువర్ ఆల్. సో అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో నేను ర్యాండమ్గా చూసిన ఒక థింగ్ మీద నేను సెర్చ్ చేసి సో అది మీకు యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ తెచ్చాను. సో స్వయం పోర్టల్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో జస్ట్ చెక్ ఇట్ అవుట్. యా, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Bye guys.